అల్లా దయతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకర్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం బక్రీద్ పండుగను పురస్కరించుకొని సూర్యాపేటలోని ఈద్గాలో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకర్ల జగదీష్ రెడ్డి పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. సోమవారం బక్రీద్ పండుగను పురస్కరించుకొని సూర్యాపేటలోని ఈద్గాలో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకర్ల జగదీష్ రెడ్డి పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్యాగం, సహనం ఈ పండుగ ఇచ్చే మంచి సందేశాలన్నారు. దైవ ప్రవర్తికి ఇబ్రాహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ నిర్వహించుకున్నట్లు తెలిపారు. భక్తిభావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలన్నారు. ఈ పండుగ సోదరభావం, ఐక్యతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. चल बेटा हटो हटो साइड हटो चला बेटा قد أفلح من تزكى وذكر اسم ربه فصلى بل تؤثرون الحياة الدنيا والآخرة خير وأبقى إن هذا لفي الصحف الأولى صحف إبراهيم وموسى. الله أكبر الله أكبر الله أكبر الله أكبر. سمع الله لمن حمده. الله أكبر. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين. ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరిమణులందరికీ శుభాకాంక్షలు. ఈ పండగ త్యాగానికి ప్రతీకగా నిలిచే పండగ. ఈ పండగ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఇతరుల కొరకు పనిచేయాలని, ఇతరుల కొరకు త్యాగం చేయాలని, సమాజ అభివృద్ధి కొరకు, సమాజంలో శాంతి భద్రతల కొరకు, బలహీనలు కూడా బ్రతకడం కొరకు, తమకు చెందిందాన్ని ఇతరుల కొరకు త్యాగం చేయాలి అన్న ఒక మంచి భావనను పెంపొందించే పండగ ఇది ఈరోజు. అట్లాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా గత 10 సంవత్సరాలుగా ఏదైతే గంగా జమున తహజీబ్ అని చెప్పి గాంధీ మహాత్ముడు ఆనాడు మన గురించి గర్వంగా భారతదేశానికి చెప్పినరో, అదే పద్ధతుల్లో కేసీఆర్ గారు దాన్ని అమలు చేసి చూపించారు. భారతదేశానికి ఒక ఆదర్శంగా నిలబెట్టారు తెలంగాణ సమాజాన్ని. అన్ని పండుగలను కూడా ప్రభుత్వం గౌరవిస్తేనే, ప్రభుత్వం గుర్తిస్తేనే అన్ని వర్గాల ప్రజల మధ్యన ఒక సౌహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని, మత సామరస్యం ఏర్పడుతుందని, ఇతరులను గౌరవించే గుణం ప్రజలకు కూడా వస్తుందని చెప్పి ఒక సదుద్దేశంతో పండుగలన్నింటినీ కూడా ప్రభుత్వం తరఫున జరిపిస్తూ ఒక మంచి వాతావరణం నిర్మాణం చేసిండ్రు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.
ఇదే వాతావరణం ఇట్లాగే కొనసాగాలని, తెలంగాణ ఎప్పటికీ కూడా భారతదేశానికి ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో ఈ వాతావరణాన్ని కొనసాగించుకోవాల్సిన అవసరం తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు కూడా ఉన్నదనే విషయాన్ని బక్రీద్ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకొని ఆ పద్ధతిలో ముందుకు పోవాలని, మళ్ళీ ఈరోజు వచ్చే వరకు తెలంగాణ సమాజం ఇదే పద్ధతుల్లో శాంతియుతంగా ఉండేటట్లుగా ఈ ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని చెప్పి, ప్రజలందరూ కూడా దానికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ, ముస్లిం సోదరి సోదరిమణులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.